ఆర్డినెన్స్ పెట్టింది వేరు. మీరు అదే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించకుంటే ఈ రెండింటికి లింక్ పెడుతున్నారు. ఆర్డినెన్స్ 2018లో చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 50% రిజర్వేషన్లను లిమిట్ చేస్తూ చట్టం చేసిండు. మేము ఆ లిమిటేషన్ తొలగించడానికి ఆర్డినెన్స్ పంపించినాము. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలలో రాజకీయ రిజర్వేషన్లు పంపించిన బిల్లులు వేరు. 2018లో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను 50%కి పరిమితి చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిండు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా. ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం. ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు తక్షణమే 30 రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించండి, 90 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ ఆదేశాల నేపథ్యంలో మేము చంద్రశేఖరరావు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిన నిబంధనను తొలగించడానికి మాత్రమే ఆర్డినెన్స్ ఇచ్చినాము. మేము గతంలో చేసిన 42% రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ సర్వీస్, దీస్ 2 బిల్స్ సపరేట్ ఫ్రమ్ దిస్ ఆర్డినెన్స్. దానికి దీనికి ఎలాంటి వివాదం లేదు, చిక్కు లేదు, ప్రతిబంధకము లేదు. ఆర్డినెన్స్లో సబ్ కేటగరైజేషన్ చేశారా సార్? ఆర్డినెన్స్లో సబ్ కేటగరీ దేంట్లో మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో దేంట్లో సబ్ కేటగరైజేషన్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగానే దాంట్లో ఉన్న సబ్ కేటగరైజేషన్ అని ఇంతవరకు రిజర్వేషన్ల మీద చర్చనే లేదు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసిన సబ్ కేటగరైజేషన్ ఆ పర్సంటేజ్ వచ్చినాక అప్పుడు సబ్ కేటగరైజేషన్ మీద పోదాం. మీకు బ్లాంకెట్గా ఒక కోటా అలాట్ అయిన తర్వాత సబ్ కేటగరైజేషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్రతి వాళ్ళు మేము అత్యంత వెనుకబాటుతనంతో ఉన్నాం, మా రిజర్వేషన్లు పెంచాలంటారు. ప్రతి వాళ్ళు ఒక నెంబర్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ డేటా ముందర పెట్టుకొని అన్ని రకాల ఎనాలిసిస్ చేసినాం. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన నివేదికను సభలో పెట్టి చర్చ చేసి తద్వారా మీ అభిప్రాయాలు అందరూ కూడా పరిగణలోకి తీసుకుంటాం. వాళ్ళకి చిత్తశుద్ధి లేదని, అఖిలపక్షానికి నాయకుడు లేడు, ఆయన నిద్రపోతున్నాడు పాపం, పిల్లలేమో ఉబలాట పడుతురు, ఆ పిల్లలకేమో కోతులకు కొబ్బరికి చెక్క దొరికినట్టు ఆయన ఇంట్లో వండుకోడుతోటి ఆ కుర్చీలో కూర్చున్నామని ఆ కోతులు అన్నీ దుంకులాడుతున్నాయి. ఆ కోతులను పెట్టుకొని ఏడిగిపోతావు, తాను జడివిన కోతి వనవాల జడిచాయని వెనకటికో సామెత ఉంది తెలుసు కదా. ఇంకో తోకపారితే అయినా ఆయన చెప్పనే చెప్పడం మేము సహకరించామని, ఇంకెవరిని తెచ్చుకోవాలి? ఎంఐఎం ఎట్లాగే ఎంపీ ఉన్నాడు పార్లమెంట్లో, ఆయన సహకారం ఎట్లాగో రేపు తీసుకుంటాము. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఎందుకు అడ్డం వస్తుంది? కరెక్టే విజయభాస్కర్ గారు, మీరు నా పాయింట్ అర్థం చేసుకుంటలేరు. మనం చట్టం చేసుకుంటే చట్టం ఒకటి ఉంటే అక్కడ అమలు జరుగుతున్నది ఇంకొకటి అయితే కోర్టు ఇంటర్వ్యూన్ అవుద్ది. నువ్వు చట్టమే చేసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ ఏంది? 50% పరిమితి దాటొద్దని, అవునా? 50% లోపల ఉండాలనే కదా వాళ్ళు చెప్పింది. అదే చెప్తున్నా, అదే అట్లాంటి ముస్లిం రిజర్వేషనే లేదు, అదే చెప్పిండ్రు వెనుకబాటుతనం అని. 50% అనే పరిధి కూడా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన 50% అనే సూత్రమే వర్తించదు. 50% అనే మూల సూత్రం ఏదైతే ఉందో అది కాలం చెల్లిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 50%కి 10% తోడైంది. ఆల్రెడీ 60% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు 50% లోపల ఎస్సీ ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకు ఇవ్వాలనేది. ఆ ఓబీసీలలో 4 క్యాస్ట్ల బదులు 5 అయినాయి, 5 వర్గాలు అయినాయి, A, B, C, D, E.